ఒకసారి చెప్పండి కూడా మోదీ గారికి ప్లీజ్. పిఎం గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారికి జిందాబాద్. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అంటే నంబరు బయట మీరు వచ్చాను ఒకసారి అడిపోతాం కొంచెం 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 పడిపోతాయి ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇది జేజం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇది స్టాండ్ పోర్ట్ సార్ దిస్ ఇస్ ద లాస్ట్ ఫైల్ సార్ ఫస్ట్ వాళ్ళు చెప్పిన స్ప్రింగ్ షెడ్ గ్రావిటీ పైన ఉంటుంది కెన్ యు గివ్ మీ ఒక 1 మినిట్ ఎవరిది ట్యాప్ మా ఇంటి ఈ హౌస్ వాళ్ళ అలాగే మధు ఇటు వీడియో ఇది అది కనిపించదు ఓకే మీ అందరూ వస్తున్నా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ source of water is akkada untundi sir spring source so we collect the source protect it and bring it to us gravity main sir gravity main is where reservoir where we store and filter it sir slow sand filters kani or normal filters pettam then there will be distribution pipeline sir then it comes and distribute to households so this is the last mile of this entire project this is a stand post sir this will be given to every house where the water will be filtered up sir filtered up so 4000 liter ka capacity undi things will be the purest from this but akkada nunchi vachinappudu transit will get polluted sir so we protect it at the source and akkada nunchi properly transit this must be about 20 liters in there. yes so minimum 2% one person will get 2.5 of this 2.5 yes. or 3 of this yes so 40 LPG 60 55 LPG is there some 2.5 in there of this roughly
We'll give one person. ఓకే ఎంత వస్తా తీసుకొచ్చి కొంచెం మీరు పక్కన రండి ఆ బింది కూడా పెట్టండి పిఎం గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారికి జిందాబాద్. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వాటర్ టీడీఎస్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. This is like RO water. టీడీఎస్ వాళ్ళు ఏం చెప్పదు. ఇక్కడ మ్యాజిక్ డ్రైన్ చేయగలమా? ఇక్కడ డ్రైన్ చేయగలమా? ఇదేంటిది? టెంపరరీగా చేసేది పైప్ లైన్ కోసం చేసేది. విల్ హ్యావ్ టు డూ ఇట్ రైట్. అవి వద్దులే, ఇది పెట్టండి పర్
Take out this. So we should prepare the sweet boxes. ఏమ్మా? Sweet boxes. Sweet ఎవరికి ఇవ్వాలి? పిల్లలకి. Come. దమ్మా. ఇది ఎవరికి? పిల్లలకి. ఒక ఈ బాక్సులు కింద పెట్టేస్తాను. ఇంకో బాక్స్ ఆ బాబుకి ఇవ్వండి. మా బావగారు సార్. అవునా? చాలా డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు. చాలా మేడం వీడి మేడం. ఇది ఇది బాలమృతం. ఆవిడకి ఏంటి? ఇది ఎవరికి? The 2.4 kilometers the road length on which you are walking. So the Advitalli Bata Bakathanlo unna 2.4 kilometer road lo there are many new things and good things also. So one of the new things is the CC road portions. 2.4 danlo kilometer lo 90 meter goes through this village. Village ఇక్కడ నుంచి start. ఇదేంటిది? స్కూల్ సార్, ప్రైమరీ స్కూల్, ఎంపీపీ స్కూల్. ఇది అంగన్వాడి. చూస్ అక్కడ వాష్రూమ్. వెల్కమ్ సార్. నేను ఇచ్చాను. అవునా సార్? మరి చిన్నది సార్.
ఏమవుతుంది మీరు మామూలుగా ఉండండి, పిల్లలు వద్దు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏ వద్దు కానీ చూడండి. I am Lieutenant Dr. Swaminathan. Sir, I am Lieutenant. పల్ల Lieutenant Dr. Swaminathan, sir. Project of Samagra Sector. Yes, sir. Education infrastructure. కొంచెం వెనక్కి తీసుకోండి, పిల్లలంతా వచ్చేలా. ఏంటిది స్ట్రాస్? మీరందరూ నవ్వాలి నవ్వాలి నవ్వండి. ఏంటిది మా హెడ్ మాస్టర్ గారు చెప్పి ఏంటి సార్ ఇది? గోధుమ గింజ ప్రయాణం ఏంటి? గోధుమ గింజ ప్రయాణం ఏంటి కదా? ఒక స్టోరీ సార్. ఏంటిది? గోధుమ గింజల ప్రయోగం అని ఒక స్టోరీ ఉంటుంది. అది ఆటలో సొంతంగా పిల్లలు ఇచ్చుకొని చెప్పాల్సింది. ఇది ఊహించుకొని చెప్పే కదా సార్. అంటే పంట గోధుమ ఎలా వస్తుంది ఇంటిలో, ఇక్కడ ఎవరు కష్టపడితే మనం గోధుమ అన్నం తింటున్నాము అనే కాన్సెప్ట్ సార్. దీని వెనకాల ఎంతమంది ఉన్నారు శ్రమించే సార్. సార్ ఇది పట్టుకోండి. మీరు మనోళ్ళు మీరు కాదు, మీరు ఫోటో వాళ్ళ కోసమే వాళ్ళు కూడా బాగుండాలి, నాకు ఆహారం తింటున్నాడని ప్రార్థన చేసుకొని వాళ్ళు ప్రార్థన చేయాలి. మనం తిని ఆహారం తింటున్నాం. చాలా చాలా అద్భుతంగా. మాస్టర్ గారు మాటలు వింటారా? సాబ్ది మీకు అర్థమైంది? అది వెనక్కి తీపండి. అది స్టెప్పుల వైజ్ ఎవరెవరు ఏం చేస్తారు వెనక్కి నాకు అనిపించింది. వెనక్కి తిప్పండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? మరి చిన్నది సార్. మరి చిన్న గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన పాఠం చెప్తారు పిల్లలకి. సార్ చెప్పండి. స్టేట్ వైడ్ గా జిఎఫ్ఎల్ అనే ఒక ప్రోగ్రామ్ 1-2 తరగతికి రన్ అవుతుంది సార్. అంటే ఎవరైతే కనీసం సామర్థ్యం లేని వారికి అనే ఉద్దేశంతో జిఎఫ్ఎల్ అని 1-2 వరకు సార్. తర్వాత ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ న్యూమరస్ వాళ్ళకి తరగతికి ఈక్వల్ గా వెదర్ ఏబుల్ టు ఐడెంటిఫై వర్డ్స్, లెటర్స్, రీడ్ అండ్ ఆల్ ని ఒక మెషర్మెంట్. సో ఇయర్ కొంచెం పోర్ ఉండడం వల్ల వీటి టుక్ అప్ స్పెషల్ డ్రైవ్. సో ఇట్ ఇస్ ఇంప్రూవింగ్ నౌ. లాస్ట్ ఎవరు చెప్తున్నారు అది? మేమే టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చాం ప్రత్యేకంగా సర్వీస్ నుంచి ఇచ్చి దెన్ దే విల్ టీచ్ ద కిడ్స్. సో ఓవరాల్ డిస్ట్రిక్ట్స్ లో అరౌండ్ 18% ఇంప్రూవ్మెంట్ వచ్చింది లాస్ట్ 3 months. ఇక్కడ ఎన్ని క్లాసులు నడుపుతారు? ఇక్కడ ఇక్కడ సార్ కింద ఒక రూమ్ ఉంది సార్. మొత్తం అక్కడ ఈ స్కూల్ ఏ క్లాస్ దాకా ఉంది? 1 నుంచి 5 సార్. ప్రైమరీ స్కూల్ మండల్ పరిషత్ సార్. వర్షాలు ఏం పర్వాలేదు, నీళ్ళు లీక్ అవుతాయి. వర్షం సార్ మనకున్న మనబడి మన భవిష్యత్తులో ఇది శాంక్షన్ అయింది రిక్వెస్ట్. సో యాక్చువల్లీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అవుతుంది సార్. పెయింటింగ్ అలాగే అయిన తర్వాత ఇది కూడా అదేనా? ఎస్ ఇది అన్ని టైప్స్ వస్తుంది సార్.
ఈ 9 కాంపోనెంట్స్, ఈ టాయిలెట్ కన్స్ట్రక్షన్, డ్రింకింగ్ వాటర్, major and minor repairs, electrification, painting, furniture, green shop, and English labs. Works, the estimated cost, general works. State మొత్తం policy ఎంత 11,87,000 rupees. సమగ్ర శిక్ష సార్ జాదుపేట ఐటమ్స్ కొత్తగా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు ప్రైమరీ స్కూల్స్కి. ఈ పెట్టు 64 ఐటమ్స్ ఉంటాయి సార్ జాదుపేట 998 ప్రైమరీ స్కూల్స్కి మనం సప్లై చేస్తాం సార్. పిల్లలు ఎంత ఆనందంగా నేర్చుకుంటారంటే సార్ చాలా చాలా హ్యాపీ ఇప్పుడు అనిపిస్తారు సార్. దీని ఏమంటారు? జాదుపేట ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సమగ్ర శిక్ష సార్ స్టేట్ హెడ్ ఆఫీస్. స్టేట్ హెడ్ ఆఫీస్. 998 మొత్తం ఈ అబాకస్ అన్ని ఎట్లా ఉంటాయి? కిట్లో వాడాలి సార్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సార్. దే డూ అండ్ రిజల్ట్స్, దే డూ అండ్ ప్రాక్టీస్ అండ్ library books also we are supplying for the primary schools and secondary schools every year. థ్యాంక్ యూ. బాయ్. Bags ఉన్నాయి. అందరికి నేను ఇద్దరికి ఇస్తాను. అందరు ఇచ్చేసారు. కొంచెం అందరు పెట్టేసాను. బ్యాగ్స్ అందరు డిస్ట్రిబ్యూట్ చేశాను. అన్ని బ్యాగ్స్ పెట్టండి. థ్యాంక్ యూ తల్లి. అలా కాదు, అన్ని పంచేయండి. కాదబ్బా, నువ్వు ఒకటి పెట్టావు కదా, అలా ఉంచా. ఇక్కడ వద్దు, 2 చాలు. ఇటు నువ్వు అలా కాదు, వాటి డిస్ట్రిబ్యూట్ కన్ఫ్యూజ్ అవుతుంది. అలా వదిలే. మిగతా బ్యాగ్లో ఒకటి పెట్టండి. బాబు నీకు వచ్చిందా నాన్న? అంత పక్కెళ్ళండి ఒకసారి. ఎవరికైనా రావాలా? ఒకసారి మీరంతా తెలుపా? మీరంతా నుంచి సార్ ఇప్పుడు ఇంకా 1.2 ఉంది సార్. ఇంకో స్కూల్ ఎక్కడ? బాత్రూమ్స్ ఎక్కడ? బాత్రూమ్స్ లేవా? ఇచ్చారా? జిడ్డు కృష్ణపతి గారు ఏమర్థం అవుతాయి వాళ్ళకి? ఈ బాక్స్ కూడా ఇస్తున్నారా? ఈ బ్యాగ్స్ లో పెట్టిస్తున్నారా? ఏంటిది?
ఇవ్వాలా? ఇంకా ఉండాలా? ఇది క్లాస్ రూమ్ అది, ఇది కూడా రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. మీరు టీచర్ అందరికి ఇచ్చేసండి, అందరి చేతిలో పెట్టండి. మేడం చరణ్ బాబు మా తమ్ముడు క్లాస్మేట్ సార్. మా తమ్ముడికి సిటీస్కి వచ్చి చనిపోయాడు సార్. చరణ్ బాబుతో కలవాలని మా మదర్ చాలా మీరు ఒకసారి అడ్రస్ పంపించి నేను చెప్తాను. ఫినిషింగ్ ఎంత బాగుంది. ఐటీడీ గేట్లు 10 days అవుతుంది సార్. ఇదే రహదారి కోసం పోరాడి వాళ్ళు గాయాల పాలైపోయి ప్రజలు అక్కడ చిన్నపిల్లలతో సహా గేట్ దగ్గర 10 రోజులు అవుతుంది కూర్చున్నారు సార్. ఐటీడీ గేట్ దగ్గర ఇప్పుడు వచ్చి ఏ అధికారి స్పందించాలి అంటే ఈ రోడ్డు గురించి కురుబైలో జరిగింది కదా సార్, మొన్న కురుబైలో 3వ తారీఖున జరిగింది. దానికోసం
ఏం జరుగుతుంది? Road clear. If you offer to Zulu Kallu, that means you are Road clear. Don't drink. Oh, you're not a part of you're disrespecting. Exactly, this is disrespect. This is Jilu, huh? This is Jilugu. Okay. 60 liters. Oh, 60 liters. I think you should make it a value-added product. చేస్తారా? కొంచెం నాకు రోడ్డు కనిపించిన పక్కన
ఎవరో కూర్చొని ఒక నిమిషం చెప్పేదాన్ని రాత్రి సౌండ్ తగ్గించారు మీరు దిగే బండిపాటు సెంటర్ నుంచి కొత్త పొలం వరకు రోడ్ లేదు సార్ పాడైపోయింది. అక్కడ నుంచి ఏదైనా సార్ మాకు డెలివరీలో అయినా ఏదైతే పేషెంట్లు అయినా సార్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మోసుకొని వచ్చి అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. ఎన్ని గడుపులు 407 కుటుంబాలు ఉంటాయి. అదే జనాలు సీతాఫలం ఉంటారా? అవును సార్. మళ్ళీ అక్కడ నుంచి కొత్త పొలం నుంచి జోడూరు వరకు కూడా రోడ్డు రావాలి. అక్కడ నుంచి మేము సీతాఫలం వచ్చాం. అలాగే బాగు మంచినీరు కూడా లేదు సార్. Way forward for us. Come, sir. Run. Way forward చెప్పండి సార్. కొంచెం ముందుగా ఇట్లా వద్దాం. Way forward చెప్పండి సార్. ఆ పై జంక్షన్ లో ఉన్న రోడ్ కావాలి. మళ్ళీ స్కూల్లో టీచర్ అయిపోయింది సార్. అమ్మా అన్ని ఒక్కసారి చెప్పేస్తే మళ్ళీ కూర్చోండి. 1 by 1 చెప్పండి. ఫస్ట్ రోడ్ చెప్పండి. రోడ్ సార్. ఆ రోడ్ సార్ ఇది PMGS బై రోడ్ 20 years బ్యాక్ కట్టారు. మళ్ళీ తిరిగి PMGS బై కింద వచ్చేది ఎందుకంటే జీరామ్ ఇప్పుడు వచ్చేసాం. ప్రాజెక్ట్ అన్ని తయారు చేస్తాను వాళ్ళు ఖర్చు చేస్తారు. 1.6 kilometers, చెప్పిన 600 plus connecting to the other road. 1.6 kilometers. So okay, it will be about 1 crore. మళ్ళీ మంచినీరు సార్. ఆ మంచినీళ్ళు కట్ట ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. మౌలనాయ్ గారు అది రోడ్ మంచి భాష రావాలా భాష సి గారు సి భాష గారు సార్ మీరు కాదు సార్. భాష రోజు గారు ఒకసారి మంచినీరు లేదు సార్. ఎక్కడ కొత్త పొలం సార్. కొత్త పొలంలో మీరు దిగిన కింద కొత్త పొలం ఎమ్మెల్యే ఎవరు అండి? 3000 మనం పెట్టే కదా విలేజెస్ దాంట్లో ఉందా ఇది? కొత్తపాలెంలో వర్క్ ప్రోగ్రెస్ ఉంది. 7.6.9 lakhs ఒక నిమిషం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో. ఆ డేరు అసెంబ్లీలో సార్ నిన్న డిప్యూటీ సీఎం గారు ఒక 3000 హ్యాబిటేషన్స్ కి స్పెషల్ గా ఎక్కువ కష్టంలో ఉన్న హ్యాబిటేషన్స్ కి స్పెషల్ గా మంచినీళ్ళు కోసము శాంక్షన్ ఇచ్చారు. ఆ కొత్త కొత్త పొలం ఊరు దానిలో బహుశా ఖచ్చితంగా ఉంటుంది. కొత్త పాలెం ఉంది కదా ఇది కూడా బాడీలో కూడా 450 వర్క్స్ ఇచ్చారు సార్. 82 crores ఇచ్చారు సార్. ఆ 450లో ఇది ఉందా? ఆల్రెడీ ఉంది సార్. జేజెంబీ ఆల్రెడీ ఆన్గోయింగ్ ఒకటి ఉంది, ఒకటి కంప్లీట్ ఆన్గోయింగ్ ఉంది సార్. ఆన్గోయింగ్ ఉంది కదా స్కూల్ వస్తుంది స్కూల్ చేస్తాం. సింగిల్ టీచర్ సార్. టీచర్ 60 మంది. ఇప్పుడు సార్ అలా ఉంది రోడ్ అయిపోయింది కదా, రోడ్ వచ్చేస్తుంది జీరామ్జీ పథకం కింద. తర్వాత మంచినీళ్ళు నిన్నే డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేశారు. ఆ లిస్ట్లో మీ ఊరి పేరు కూడా ఉంది. సో మంచినీళ్ళు కూడా డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేసిన మేరకు వచ్చేస్తుంది. లిస్ట్ చెకప్ చేశాను, మీ ఊరి పేరు దానిలో ఉంది. 6.9 lakhs ఇచ్చారు. రైతు డిపో బియ్యం పెట్టుకోవడం పెట్టాలా మీకు? ఎంతమంది ఉన్నారు? డిపో ఉంది సార్ మాకు, కానీ బిల్డింగ్ లేదు. బిల్డింగ్ లేదు. అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు.
ఓకే మేము చెప్పినది చేస్తాం. సార్ మీ అందరికీ జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు ముగించుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ అది లక్షల మంది జనం మధ్య కాదు, మన నందిగరు గ్రామంలో డోలీ మోతలకు కూడా డోలీ మోతలతోటి సతమతమయ్యే గ్రామానికి విముక్తి కల్పించి అలాంటి గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను మీ ముందుకు వచ్చాను. మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం ఏమవుద్దో కూడా తెలియదు, కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలో చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జలజీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే ఇక్కడ సమస్యలన్నీ రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే ప్రధానమంత్రి గారి సహకారం కానీ, ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు, మీకే మీ వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు 200 మన పార్వతీపురం ఏం చేసాం సార్, హౌ మెనీ కిలోమీటర్స్ వి లేడ్ లాస్ట్ 2 years నుంచి ఈరోజు దాకా కరెక్ట్ ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవును రోడ్లకి వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్కి కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని, ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. అలాగే మీరందరూ నేను మీ చేత జేజేలు ఎప్పుడు కొట్టించుకుంటానంటే మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు, ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించండి. మీరు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ సర్పంచులు కానీ నేను పార్టీ చూడలేదు, వీళ్ళు మనకు ఓట్లు వేసారా లేదా చూడలేదు, మీరు మా అన్నదమ్ముల మా ఆడపడుచులు అదే చూశాను, అంతకుమించి నేనేం చూడలేదు. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్ళు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్ళు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే నేను ప్రజల కోసం పనిచేసేవాడిని, నేను ఆ బెదిరింపు నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. కాకపోతే ఒకసారి నా ఒక్కడిదే కాదు కదా సెక్యూరిటీ, ఒకసారి అధికారులు కూడా వెళ్ళాలి,
పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్ళాలి, కమాండోస్ వెళ్ళాలి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సహజంగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం తర్వాత మీటింగులు ముగించేస్తాం. మీరు అనుకోవచ్చు ఎందుకు సాయంత్రం దాకా ఉండడం, 2 దాకా 3 తర్వాత వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇది సెక్యూరిటీ ప్రోటోకాల్. ఎందుకంటే గతంలో ల్యాండ్ మైన్స్ పెట్టేవాళ్ళు, కొన్ని గొడవలు జరిగి వీటన్నిటి వల్ల ప్రస్తుతం మీకు గిరిజన హక్కులకి భంగం వాటిల్లకుండా మీ హక్కుల్ని పెంపొందించేలాగే, మీ హక్కులు బలంగా ఉండేలాగే నేను మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిని తప్ప మేము కూర్చోబెట్టి అటువైపు ముఖం తిప్పుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలను అర్థం చేసుకున్నాను కాబట్టే రాని ఎయ్యని రోడ్లు కూడా మీకు వేయగలిగాం. ఇంత పగడ్బందీగా డబ్బులు లేవన్నా కానీ ఎందుకు పంతం బట్టి చేయించామంటే. అలాగే జల్ జీవన్ మిషన్ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు 4,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చేస్తే 26 కోట్లకి 28 కోట్లకు డబ్బులు ఇస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదు దాన్ని. ఈ రోజున 4,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసి వదిలేశారు. అదే మన ప్రభుత్వం రాగానే కూర్చోబెట్టి కనీసం మీరు చూస్తున్నారు దాటిపోటున్న జేజీఎం ఇవి చూస్తున్నాం, ఇంటికి కనీసం 55 లీటర్ల నీళ్లు రావాలన్న ఆశ ఉంది దీనికి. ఇది మరింతగా ముందుకు తీసుకెళ్తాం. కనీస వసతులు, కనీస రోడ్లు, మీరు దారి పొడవునా నాకు వచ్చేది డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళ సమస్య ఉంది, లేదంటే స్కూల్ బిల్డింగ్లో సమస్యలు ఉన్నాయి, లేదా అంగన్వాడీ సెంటర్స్ సమస్యలు ఉన్నాయి. అలాగే కూర్చోబెట్టి పెన్షన్స్ సరిగ్గా కొంతమందికి రావట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారుల చేత సమీక్షలు జరుపుతూ మీ సమస్యని తీర్చడానికి అనుక్షణం మేము పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మీరు మా మీద ఈ ప్రాంతంలో ప్రత్యేకించి కూటమిని గెలిపించకపోయినప్పటికీ కూడా మీకోసం మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనస్ఫూర్తిగా మీకోసం ఉంటాం, మీకోసం పనిచేస్తాం. అలాగే మార్గం మధ్యలో ఓనూరు గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలను కూడా పరిశీలించాను. ఆ ఫ్లోరింగ్తో పాటు మరమ్మతులు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆ ఫ్లోరింగ్తో మరమ్మతులు కూడా ఉంటే వదిలేశారు. మధ్యాహ్న భోజనం తయారీకి ఏర్పాటు చేసిన వంటశాల కిచెన్ గత ప్రభుత్వంలో సగం పరక పనులు చేసి వదిలేశారు. వీటన్నిటికీ కూడా వెంటనే నిధుల్ని మనం మంజూరు చేస్తా ఉన్నాం వీటి పనులు అవ్వడానికి. అలాగే నందిగారు నుంచి పిల్లలు చదువుకునేందుకు ఓనూరు వరకు వెళ్లాల్సి వస్తుంది. అంగన్వాడీ కేంద్రానికి కూడా తల్లులు తమ పిల్లల్ని ఓనూరు వరకు తప్పడం లేదు. పిల్లలు గ్రామస్తుల కోరిక మేరకు నందిగరువులోనే పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా ఉన్నాం. అలాగే కొత్తపాలెం గ్రామం ప్రజలు జరిగిన విజ్ఞప్తులు ఏంటంటే, ఒకటి ఒంటూరు జంక్షన్ నుండి కొత్తపాలెం గ్రామానికి 1.6 కిలోమీటర్ రోడ్డు జీరాంజీ, ఇప్పుడు నరేగా ఇది ఇప్పుడు పేరు మారి దీని పేరు జీరాంజీ పథకం కింద దీన్ని శాంక్షన్ చేస్తున్నాం ఈ కార్యక్రమం. అలాగే అంగన్వాడీ సెంటర్ అసంపూర్తిగా ఉన్న ఈ కొత్తపాలెం గ్రామ ప్రజల్లో అంగన్వాడీ సెంటర్ అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగ్ కూడా ప్రభుత్వం నుండి దీన్ని శాంక్షన్ చేయిస్తాం. అలాగే నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఎంవిఎస్ స్కీమ్స్తో పాటు మల్టీ విలేజ్ స్కీమ్స్, ఒక గ్రామానికి కాదు, ఒక గ్రామాల సముదాయాన్ని కలిపి గ్రూప్ని కలిపి ఎంవిఎస్ స్కీమ్ ఇది. వాటితో పాటు నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి అడిగింది, జల్ జీవన్ మిషన్ మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా ఇండివిజువల్ ప్రతి ఇండిపెండెంట్గా ఉన్న గ్రామానికి, విడివిడిగా ఉన్న గ్రామాలకి, పంచాయతీలకి, గ్రామాలకి ఏం చేయాలని కూర్చున్నప్పుడు నేను ముందుగా ముఖ్యమంత్రి గారిని అడిగి నేను నిన్న క్యాబినెట్లో పెట్టడం జరిగింది. అది 3,000 గ్రామాలకి, గొంతుండిపోయిన గ్రామాలకి. మీరు చెప్తా ఉన్నారు కొంచెం మాకు నీళ్ళు లేవు, ఇందాక మీరమ్మ ఎవరు చెప్తా ఉన్నారు ఇక్కడ మా కిందకి పోయి మేము తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి గ్రామాలని గుర్తించి మీకు వెంటనే నీటి సదుపాయం సాధ్యమైనంత త్వరలో కూర్చొని ఏర్పాటు చేసే బాధ్యత కోసం మేము 3,000 గ్రామాలని నిన్న క్యాబినెట్లో శాంక్షన్ చేయించాం. ఆ పనులు కూడా జరుగుతాయి. అలాగే రేషన్ షాప్కి బిల్డింగ్ కావాలని కోరారు. అలాగే గిరిజన కోఆపరేటివ్ కౌన్సిల్ ద్వారా, జీసీసీ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే దీన్ని మంజూరు చేస్తూ ఉంది. అలాగే పాడేరు నుండి నేను వచ్చేటప్పుడు దారిలో నర్తనపల్లి, కిండంగి, ఓనూరు, అలాగే నందిగరువు మనం చూసాం. శానిటేషన్ మెరుగుపరచడానికి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి చేపడుతున్న మ్యాజిక్ డ్రైన్స్ని, ఇందాక మీరు అడుగుతున్నారు మన నందిగరువులో కొంచెం డ్రైన్స్ బాగాలేవండి, అది వెంటనే దానికి మ్యాజిక్ డ్రైన్స్ అని చేయిస్తాం. అది వెంటనే శాంక్షన్ చేయమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే పిఆర్ కమిషనర్ గారిని, అలా జిల్లా కలెక్టర్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నాను ప్రజల తరపు నుంచి. దయచేసి వాటిని మంజూరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే కిండంగి గ్రామానికి చెందిన సుశీల్ గారు, మీకు మీ ఇల్లు శాంక్షన్ వెంటనే చేయిస్తాం, అది పిఎం జన్మన్ ద్వారా వెంటనే చేయిస్తాం. అలాగే తీయగడ్డ గ్రామం నుంచి ఓనూరు నుండి 3 కిలోమీటర్ల రోడ్డు కావాలని అడిగారు. దీన్ని పరిగణలో తీసుకొని ఒక్కసారి డీటెయిల్గా పరిశీలించి దీన్ని
ముందుకు తీసుకెళ్తాం. అలాగే జేజీఎం ద్వారా 5 లక్షలతో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. దీన్ని నిన్న క్యాబినెట్లో కూడా దీన్ని ఆమోదించాం. ఈ తీగటి గ్రామం ఉంది నిన్న ఆమోదించిన గ్రామాలు, క్యాబినెట్లో ఆమోదించిన గ్రామాలు. అలాగే ఓనూరుకు సంబంధించిన కొర్ర లక్ష్మి గారు మీరు కూడా అడిగారు, దీనికి మ్యాజిక్ డ్రైన్ శాంక్షన్ వెంటనే ఏర్పాటు చేస్తాం. అలాగే వంటల మామిడి గ్రామానికి కూడా నిన్న వంటల మామిడి గ్రామస్తులు కూడా నిన్ను అడిగింది అంటే మాకు నీటి ఇబ్బందులు ఉన్నాయంటే అది కూడా జేజీఎం ద్వారా నిధులు మంజూరు చేసాం. ఖచ్చితంగా అది మీ గ్రామం ఉంది, అది కూడా నీటి సమస్య తీరుద్ది. అలాగే చంద్రరావు గారు మీరు సికిల్ సెల్ అనీమియా మీరా మాట్లాడతా బాబు, అక్కడ ఎవరు మీరు ఒకసారి ఇట్రండి. అలాగే పాడేరులో కిల్లో కుమార్ గారు ఇంటి మీద నుండి కరెంటు వైర్లని తీయించేస్తాం. దీని అధికారులు కూడా చెప్పి 2 రోజులు దయచేసి ఈ సమస్యని పరిష్కరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే జీవో నెంబర్ 3ని తిరిగి పునరుద్ధరణ చేయమని అడిగారు. దీన్ని ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే దీని క్యాబినెట్ కూడా మాట్లాడతాను. 100% రిజర్వేషన్ ఫర్ ట్రైబల్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ అండ్ ఈ ఎస్పెషల్లీ టీచర్స్ది ఎట్లా చేయాలని దీనికి ఖచ్చితంగా ముందు అదే తెలియజేస్తుంది. దావిచ్ అంటే మీ పేరు ఓకే. ఆ కరెంట్ వైర్లు పోతా ఉన్నాయన్నాను కదా, దాన్ని కూడా వెంటనే అధికార యంత్రాన్ని చెప్పి మీకు తీయించేస్తాం, పరిష్కారం చేస్తాం. ఓకే. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ మరోమారు ఎక్కడ లక్షల మంది జనం మధ్య కాదు, నేను మీ మధ్య మన నందిగారు గ్రామం మధ్య జరుపుకోవడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ